హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ రొటీన్ అయితే ఎట్లా ఉంటుందో, విలేజ్ స్టైల్ విలేజ్ లైఫ్ అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడైతే మా అమ్మమ్మ సాంప అయితే చల్లుతుంది చూడండి. తర్వాత ఆమె సాంప చల్లిన తర్వాత నేనైతే ఇట్లా ముగ్గు వేస్తున్నాను. నాకైతే ఇట్లనే వస్తుంది, ఇట్లనే వేస్తున్నా చూడండి. చిన్న ముగ్గు అయితే వేస్తున్నా, ఒక చిన్న ఫ్లవర్ అయితే వేసిన. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు వేయను, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా విలేజ్ లైఫ్ అయితే పొద్దున్న లేచినప్పుడే ఎంత బాగుంటుంది కదా. చాలా పిట్టెల సౌండ్స్ వస్తుంటాయి, కోడి అరుస్తుంటుంది కదా, ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడైతే కోడిపుంజి అయితే వస్తుంది చూడండి. నేనైతే క్యాప్చర్ చేసిన ఇదైతే చూడండి కోడిపుంజు. ఇంకా నెక్స్ట్ అయితే పాలు అయితే తెచ్చిండు మా తమ్ముడు. ఇక్కడైతే పాలు కాగబెట్టడానికి అది పాల దాంట్లో గిన్నెలో పోస్తున్నాం అనమాట. పోసి కాగబెడుతున్నాం. నా పాప లేచిందా లేదా అని చూస్తే ఏమో చూడండి ఎట్లా అరుస్తుందో. ఇక్కడ మా అమ్మమ్మ అయితే పొయ్యి అయితే అంటిపెట్టింది. పొయ్యి అంటిపెట్టిన తర్వాతకి అప్పుడప్పుడే సూర్యుడు చూడండి ఎంత బాగా వస్తున్నాడో మంచిగా, ఎంత పీస్ఫుల్గా ఉందో కదా అక్కడ చూస్తుంటే. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇక్కడ గిన్నెకైతే ఇంకా దానికి గిన్నెకైతే బూడిదైతే పెడుతుంది. ఎందుకంటే ఇంకా పొయ్యి మీద వండుతాం కాబట్టి తోమేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని బూడిద పెట్టి ఇట్లా రాస్తుంది. ఇక్కడైతే అంబలి కాయడానికి అందులో కొన్ని వాటర్ పోసింది. ఫస్ట్ వాటర్ ఎసరు మరిగినాక గంజి ఉంటుంది కదా, ఆ గంజి వాటర్ అయితే ఇందులో పోసింది. ఇంకా కొంచెం గంజి అయితే మరుగుతున్నంతసేపు ఇక్కడ గంజి మరుగుతుంది, నేను కలుపుతున్నాను. ఆ గంజి మరుగుతున్నంతసేపు ముందుగా నానబెట్టుకునేవి జొన్నలు బియ్యం ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ దంచుతుంది మా అమ్మమ్మ. చూడండి ఎట్లా దంచుతుందో. ఇక్కడైతే దంచుతుంది. నేను క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోయాను. మెత్తగా దంచుకొని ఆ ఎసరు అయితే మరిగినాక ఆ ఎసరులో అయితే ఈ జొన్న పిండి అయితే వేసుకోవాలి. వేసుకున్న కొద్దిసేపటికి కొంచెం గట్టిగా అయినాక ఇట్లా అయితే అంబలి తయారవుతుంది. అంబలి రోజు మంచిది కదా, సమ్మర్లో తాగాలి. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయడానికి ఇక్కడ లెమన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఏదో యుద్ధం చేసినట్టే ఉంది కదా. ఆ లెమన్స్ అయితే కట్ చేసి అదే అన్నంలో స్క్వీజ్ చేసుకొని మనం పులిహోర అయితే రెడీ చేసుకుంటున్నాం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా గాయస్. మీరు చేసే ఒక్క లైక్ నాకైతే బాగా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాలు అయితే చూసినా పొంగుతున్నాయి. స్టవ్ ఆన్ అయితే చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇన్స్పిరేషన్ నిన్న వచ్చిండు బాబాయ్ నాయన, అది చిన్నగా వస్తుంది అందుకని అంతసేపు పెట్టినాం అనమాట. ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు అయితే వేసుకుంటున్నాను నేను. ఇక్కడ నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు, అందుకని ఇది వాయిస్ అనేది ఇది రికార్డ్ అనేది పోతూ ఉంది, నేనేమో స్టాప్ చేస్తున్నాను. ఇక్కడైతే పల్లీలు వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకున్నాక పసుపు వేసుకున్నాక ఇంకా అది కరివేపాకు ఏమంటారు మాడిపోవద్దు కాబట్టి ఇంకా కొంచెం స్టవ్ నుంచి తీసి కరివేపాకు వేసుకొని ఇంకా అన్నంలో అయితే ఈ పోపు అనేది పెట్టుకొని కలుపుకుంటున్నాం. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను చూడండి పెయింటింగ్స్ అయితే వేసాను వాల్ పైన. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నేను వేసిన ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాతకి ఇంకా పెయింటింగ్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్, అవి అయితే వేసిన అనమాట. తర్వాతకి ఇందులో ఏది బాగుందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందు